అవిశ్వాసం వచ్చినా దేవుని శక్తి బట్టి కార్యం చేయగలడని మనం నమ్మాలి. మనకి చాలాసార్లు వాగ్దానాలు ఉంటాయి, దేవుడు అనేక సార్లు వాక్యానుసారంగా మనతో మాట్లాడుతూ ఉంటారు. కానీ మన జీవితాల్లో కొన్ని పరిస్థితుల బట్టి ఆలస్యం అవడం, ఆ యొక్క కార్యంలో అద్భుతం జరగకపోవడం, ఆ కార్యం ఆలస్యం అవడం బట్టి మన జీవితాల్లో అవిశ్వాసం వచ్చేస్తుంది. అది అసలు ఈ యొక్క సమయంలో ఈ యొక్క కార్యం జరుగుతుందా, ఆ అద్భుతం జరుగుతుందా అని అబ్రహాములాగా సాగిలపడి నవ్వి నువ్వే నీ మనసులో అనుకుంటున్నావేమో. కానీ దేవుడి శక్తికి ఆ యొక్క పరిస్థితులు కానీ, ఆ యొక్క సమయం లేట్ అవ్వడం కానీ, ఎంతో సమయం గడిచిపోయినా కానీ దేవుడి శక్తికి అసాధ్యమైనది ఏది లేదని నేను నమ్మాలి కదా. అబ్రహాము నవ్వాడు, అయ్యో జరుగుతుందా అని తన మనసులో అనుకున్నాడు. అవిశ్వాసం వచ్చింది, కానీ దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను.